జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఓం శ్రీ నీలాదేవ్యై నమః. ఓం శ్రీ గోదాదేవ్యై నమః. ఓం శ్రీ అనంతాయ నమః. ఓం శ్రీ గరుడాయ నమః. ఓం శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ఓం శ్రీ పరాంకుశాయ నమః. ఓం శ్రీమతే రామానుజాయ నమః. ఓం శ్రీమద్వరవరమునరే నమః. ఓం స్వాచార్యేభ్యో నమః. ఓం పూర్వాచార్యేభ్యో నమః. ఓం సమస్త పరివారాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీచరణలాక్షాంగదాక్షి శ్రీవత్సవక్రసే క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం స్వోచ్ఛిష్టమాలికాబంధ గంధబంధురజిష్ణవే విష్ణుచిత్తదనుజాయై గోదాయై నిత్యమంగళం మాతృశాకింజనత్రాణబద్ధంగణబాణయే విష్ణుచిత్తతనుజాయై గోదాయై నిత్యమంగళం శ్రీమత్యై విష్ణుచిత్తార్యమనోనందనహేతవే నందనందనందర్యై గోదాయై నిత్యమంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సద్గురుదాయాస్తు మంగళ. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరః సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, చిన్నపిల్ల పాడిందే కానీ చాలా చాలా గొప్ప పాండిత్యం కలిగిన వాళ్ళు కూడా చెప్పలేనంత అందంగా గోదాదేవి ఈ తిరుప్పావై మనందరికీ అందించగలిగింది స్వామి యొక్క దయచేత. మనం ఈవేళ 9వ గోపకి దగ్గర వచ్చాం. ఈవిడ చాలా గొప్ప ఆవిడ. అందరికీ ప్రామిస్ చేసింది, రై మీ ఎవ్వరికి బెంగక్కర్లేదర్రా, చక్కగా మీరంతా హాయిగా విశ్రాంతి తీసుకోండి. తెల్లవారడానికి పూర్వమే నాకు ఖచ్చితంగా మెలకు వస్తుంది. నాకేం అలారం గిలారం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నాకు చాలా టెన్షన్గా మెలకు వస్తుంది, పక్షులకు వచ్చినట్టుగా. అంచేత నేను ముందు లేచిపోయి మీ అందరి దగ్గరికి వస్తా. ఒకవేళ మీరు లేచిపోతే సరే, కానీ మీలో ఎవరైనా ఒకవేళ లేవకుండా ఉండిపోయినట్టయితే, మీకు మెలకు రాకపోయినట్టయితే నేను ముందు లేస్తున్నాం కదా, అంచేత నేను లేచి మిమ్మల్ని అందరినీ లేపేస్తా. అంచేత మీరు ఏమి నిర్భయంగా పడుకోండి అని చెప్పింది ఈవిడ నిన్న రాత్రి. పెద్ద ప్రామిస్. నువ్వు లేపుతావు కాబోలని చూసాం, మేము చూసాం. ఇంకా లేపని తెలిసిపోయింది. అందుకోసం లేచి చూస్తే బోడంత టైం అయిపోయింది. ఇప్పుడు మేము నిన్ను లేపాలి అని వస్తే
నువ్వు ఇంకా లేవకుండా అలాగే పడుకున్నావా అని చెప్తారు ఈవేళటి గోపికనమాట. తమాషాగా ఉంటుంది పాట. అందులో మొట్టమొదట వీళ్ళు ఊహించి వాళ్ళ ఇంట్లో వికసించే పువ్వుల్ని గుర్తుగా చూపిస్తారు. ఆ తర్వాత ఆ ఊళ్ళో ఆలయాల్లోకి ఆరాధన కోసం బయలుదేరే మహనీయుల యొక్క గమనాన్ని చూపిస్తారు తెల్లవారుతోంది అని చెప్పటానికి. అసలు ఈవిడే చేసిన వాగ్దానం ఒకటి ఉంది కదా, ఈ మూడిటిని మేము ఆధారం చేసుకుని వస్తున్నావు, అయి లేవకుండా ఇంకా అలాగే పడుకుంటావు నువ్వు అంటూ లోపల గోపికని మేల్కొల్పే పాట, అద్భుతమైన పాట. ఈవేళటి 14వ పాట. ఒకసారి మేము అంటాం, అందరం అందాం దాన్ని. ఆండాళ్ తిరువడిగళే శరణం ఉంగళ్ புழக்கடை தோட்டத்து வாவியுள் செங்கழு நீர் வாய் நேர்ந்து ஆம்பல் வாய் கூம்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்னார் எங்களை முன்னம் இழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கொடு செக்கரம் ஏந்தும் தடக்கையன் பங்கய கண்ணானை பாடா ఏలోరెంబావాయ్. ఇది పాసురం ఈవేళ. మన వాళ్ళు వచ్చారు, ఏమాయ్ తెల్లవారింది లేవాయ్ అన్నారండి లోపల గోపికని. అప్పుడే తెల్లారిందటరా అంది పాపం. ఈవిడ కొంచెం అలా ముడుచుకుని బద్ధకంగా గట్టిగా దుప్పటిని పైకి కప్పుకుంటూను, ఏయ్ మొద్దు నిద్ర నువ్వును లే అన్నారు. ఎలా చెప్తున్నారు మీరు తెల్లారిందని? చూడు, చంద్రుడి వల్ల రాత్రి నల్ల కలువలు తెరుచుకుంటాయి. చంద్రుడు ఉన్నంత వరకు నల్ల కలువలు వికసిస్తాయి. సూర్యుడు ఉదయించగానే ఎర్ర కలువలు వికసిస్తాయి, నల్ల కలువలు మూసుకుంటాయి. అర్థమైందా? తెల్లవారాలి అని అంటే ఎర్ర కలువలు తెరుచుకుంటాయి అని అర్థం. నల్ల కలువలు మూసుకున్నాయి అంటే ఎస్ తెల్లారింది అని అర్థం. అలాగే ఎర్ర కలువలు మూసుకున్నాయి, నల్ల కలువలు తెరుచుకున్నాయి అంటే రాత్రి అయిపోయింది అని అర్థం. ఇక్కడ రాత్రి మూసుకుంటే అవి తెరుచుకుంటాయి అంటే పాపం లోపల ఆవిడ అది విని లేవలేదండి. ఎందుకనంటే ఊరుకొండరా, మీకు తొందర ఎక్కువ. చూడండి, ఇప్పుడు మన వాళ్ళు పువ్వులు కొనేటప్పుడు కొన్ని బాగా వికసించని పువ్వులు కొంటారండి. ఈ తామర పువ్వులు లాంటివి అవి కొన్నప్పుడు ఏం చేస్తారు, వాటిని తెచ్చుకొని దేవుడి దగ్గర పెట్టుకోవడానికి తెచ్చి ఆ రేఖల్ని ఇలా 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 విప్పి అదేదో వికసించినట్టుగా దేవుడి దగ్గర పెడుతుంటారు. నిజానికి దానంతా అది వికసించలా, వీళ్ళు దాన్ని ఇలాగ పీకి 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 దాన్ని విప్పారు. దాన్ని అంత అందంగా ఉండదండి చూడడానికి. అదే సహజంగా వికసించినటువంటి పువ్వు అనుకోండి,
భలే బాగుంటుంది చూడడానికి, నిగనిగలాడుతూ ఉంటుంది, అందంగా ఉంటుంది. మీరేమో చిన్నపిల్లలాయే. చిన్నపిల్లల కనుక పువ్వులు ఎర్ర కలువలు వికసిస్తే తెల్లవారుతుంది అని మీరు అనుకుంటున్నారు. నల్ల కలువలు మూసుకుంటే చీకటి పడుతుంది, తెల్లవారినట్లు లెక్క అని మీరు అనుకుంటున్నారు. అనుకుని ఏం చేస్తున్నారు? మీకు ఎక్కడెక్కడ ఎర్ర కలువ కనిపిస్తే వాటిని నల్లా పట్టుకుని ఇలా విప్పేస్తున్నారు. ఎక్కడెక్కడ నల్ల కలువలు కనిపిస్తే వాటిని నల్లా మూసేస్తున్నారు. ఇది మూసేస్తే తెల్లారుతుంది ఏంటి? ఇవి విప్పితే తెల్లారుతుంది ఏమిటి? అమాయకులు కదండి చిన్నపిల్లలు. మేము ఎక్కడో బయట రోడ్డుకి ఇటు అటు ఉండే బావుల్లో కలువల్ని తీసేసి మూసేసి మెలా చేయట్లే. తోటత్తు బావియుల్, తోటలో ఉండేటటువంటి దిగుడు బావిలో ఉండే పువ్వులు కూడా అవి ఎర్ర కలువలు తెరుచుకున్నాయి, నల్ల కలువలు మూసుకున్నాయో అన్నారు. తోట అంటే ఎలా ఉంటుందండి? దానికి చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది, దానికి ఒక తోట మాలి ఉంటాడు, తోట కాపలాదారు ఉంటాడు కదా. ఇవంటూ ఉంటుండగా మేము ఆ తోటల్లోకి వెళ్ళి అక్కడ ఉండేవాటిని ఏమైనా మేము మేనేజ్ చేయగలుగుతాం ఏమిటి? తోట కాపరి పట్టుకొని శుభ్రంగా చెట్ల కట్టాడు. మేమేమి కావాలంటే ఆ తోటలో ఉండే వాటిని కూడా నువ్వు చెక్ చేసుకో. అక్కడుండే ఎర్ర కలువలు తెరుచుకున్నాయి, అక్కడుండే నల్ల కలువలు కూడా మూసుకున్నాయి అని చెప్పింది మన గోదాదేవి. ఊరుకుంటారా మీరు చిన్నపిల్లలు కదా. ఆ తోటమాలి పాపం అక్కడ కాపలా కాస్తుంటే మీరు వెళ్ళి తాత 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 అని మీరు ఏదో బతిమాలితే ఆయన పాపం సరే పొండరా లోపలికి అని మిమ్మల్ని పంపించి ఉంటారు. మీరు ఆ తోటలోకి వెళ్ళిపోయి దిగుడు బావిలోకి వెళ్ళిపోయి అక్కడ ఉండేటువంటి వాటన్నిటినీ కూడా మీరు ఎలా కావాలనుకుంటున్నారో అట్లా చేసేసి నన్ను అలా వింటివి చూపించాలి అని బహుశా మీ ఉద్దేశం అయి ఉంటుంది. అదేం పెద్ద తెల్లవారడానికి గుర్తు కాదో అన్నట్టుగా లోపల ఆవిడ సమాధానం చెప్పేసి పడుకుండిపోయింది. లేవలే, తోటమాలిని మీరు మేనేజ్ చేసేసి ఉంటారు సుమా. ఎక్కడ తోటమాలిని అంటున్నావు? ఎవరి తోట అంటున్నావు? ఉంగళ్ పుഴక్కడై తోటత్తు, మీ ఇంటి వెనకాతలుండేటటువంటి తోటలో దిగుడు బావులో కూడా కావాలంటే వెళ్ళి చెక్ చేసుకో. అక్కడ కూడా ఎర్ర కలువలు తెరుచుకున్నాయి, నల్ల కలువలు మూసుకున్నాయి. మీకెలా తెలుసున్నారా మా ఇంట్లో ఉన్నాయని? మా ఇంట్లోకి వెళ్ళడానికి మీకు వేరే ఎంట్రన్స్ లేదే. ఇక్కడ మూసుకున్నాయో తెరుచుకున్నాయో మీకెలా తెలిసింది? అంటే ఓ పిచ్చి పిల్ల, ఎర్ర కలువలు బయట రోడ్డు మీద కాలువలో ఉండేవి వికసించిన, మా ఇంట్లో వికసించిన, పక్కింట్లో వికసించిన, తోటలో వికసించిన, మీ ఇంట్లో వికసించిన, ఎక్కడున్న ఎర్ర కలువలైనా టైం అయితే వికసిస్తాయి, నల్ల కలువలు మూసుకుంటాయి. తెల్లవారడానికి గుర్తు అది. అవి ఆల్రెడీ మూసుకున్నాయి. పైగా తోటలో ఉండే దిగుడు బావిలో ఉండేవి అని అనగానే అక్కడ దాకా సూర్యకిరణం వెళ్ళాలి అని అంటే సూర్యుడు ఎంతెత్తు పొడిచి ఉండాలండి. మామూలుగా రాగానే అయితే కిరణాలు ఇలా అడ్డంగా పెడతాయి కదండి. దిగుడు బావిలో ఉంటే లోపలకు ఉంటాయి కదా. లోపలకుండే దిగుడు బావిలోని పువ్వుల మీద కిరణాలు పడి అవి తెరుచుకోవాలి, నల్లవి మూసుకోవాలంటే సూర్యుడు ఎంత పైకి వచ్చి ఉండాలి? అంటే తోటలో దాంట్లో ఎండ పడాలి అంటే సూర్యుడు అంత పైకి వస్తే కానీ లోపలికి ఎండ రాదు. ఎర్ర కలువలు తెరుచుకున్నాయి, నల్ల కలువలు ముకుళించుకున్నాయి మీ ఇంటి పెరటి తోటలో. అంటే అర్థం ఏంటి? కృష్ణుడు మీ వెనక ఇంట్లోకి వచ్చి ఉన్నాడు, ఆయన నిన్ను పట్టుకున్నాడు, ఆయన కళ్ళు తెరిచి చూస్తున్నాడు, నువ్వేమో అలా కళ్ళు మూసుకున్నావు. మీ ఇద్దరి సరస సల్లాపాలు మాకు తెలుస్తున్నాయి, రా వచ్చి తలుపుతి అన్నట్టుగా గోదాదేవి తమాషాగా సాంకేతికంగా ఎత్తి పొడుస్తున్నట్టుగా లోపల గోపికని మన వాళ్ళు చెప్తున్నారన్నమాట అండి. ఇది ఒక అందమైనటువంటి సంకేతం. మనం ఇందాక అనుకున్నాం, పైకి చూస్తే గోదాదేవి గోపికలని తన తోటి చెలికత్తెలని మేల్కొల్పుతున్నట్టుగానే అనిపిస్తుంది. కానీ కొంచెం జాగ్రత్తగా మనం గమనిస్తే ఒక పరమ భక్తి కలిగినటువంటి ఒక జ్ఞాని
చాలా గొప్ప మహనీయుడైనటువంటి భక్త శిఖామణిని, వారికి కలిగినటువంటి ఆ భక్తి తాత్పర్యాన్ని కాస్త మన వైపు కూడా చూపించమని, మనని కూడా పవిత్రులుగా తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అని మనం అనుకున్నాం కదా. అది కూడా దీంట్లో తెలుస్తూ ఉంటుంది. ఏం తెలుస్తూ ఉంటుంది? ఈవిడ చాలా గొప్ప భక్తురాలు. లోపల ఈవిడ మన ఆండాళ్ళ తల్లి పిలిచేటటువంటి ఈ గోపిక అన్నమాట. ఎంత గొప్ప భక్తి అంటే, ఈవిడ నిరంతరము భగవంతుడిని తన హృదయంలో తలుచుకుంటూనే ఉంటుందండి. నిరంతరం. ఎక్కడ? తన హృదయ పుండరీకంలో. ఈ హృదయాన్ని మన వాళ్ళు ఒక పద్మంలాగా భావిస్తూ ఉంటారు కదండి. దేవుణ్ణి ఉపాసన చేసేటప్పుడు, తపస్సు చేసేటప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా చూస్తూ తపస్సు చేయాలి, ఉపాసన చేయాలి అని చెప్తారండి. అమ్మా, నీ గుండెలలో ఉండేటటువంటి స్వామిని నీవు నిరంతరము తలుచుకుంటూ ఉంటే నీలో ఉండేటువంటి అనురాగము, ప్రేమ వికసిస్తున్నాయి. నీలో ఉండేటటువంటి తామస భావాలన్నీ తొలగిపోయాయి సుమా. కనుక నువ్వు మమ్మల్ని చూస్తే మాకు గొప్ప అదృష్టం ఏర్పడుతుంది. మరి నువ్వు మమ్మల్ని చూడవా అని ప్రార్థన. ఎట్లా? మన శరీరమే ఒక పెద్ద ఇల్లండి. ఇది మనకు తెలుసును. ఈ శరీరాన్ని పెద్ద గృహం అంటారు. ఇది ఈ ఇంట్లోకి మనం వచ్చాం, ప్రస్తుతం ఇంట్లో ఉన్నాం, కానీ ఇక్కడ పెర్మనెంట్గా ఉండవండి. ఈ ఇంట్లోంచి ఎప్పుడో ఉన్నాడు బయటికి మనం కూడా వెళ్ళిపోవాలి. మనలో కూడా కొన్ని ప్రకృతి ప్రభావం ఉన్నంత వరకు, అంటే ఈ దేహం ఉన్నంత వరకు కూడా మనలో అప్పుడు కోపాలు వస్తాయి, కోరికలు వస్తాయి, తాపాలు వస్తాయి, మదం వస్తుంది, మాత్సర్యం వస్తుంది. ఇలాంటివన్నీ మనలో కూడా ఏర్పడుతూ ఉంటాయండి. భక్తులకి కోపం రాదు అనేది లేదండి. భక్తులకు కూడా కోపం వస్తుంది. ఎందుకని? దేని విషయంలో రావాలో దాని విషయంలో రావాలి. వాళ్ళకి అలా వస్తుందండి, మనకు అలా ఉండదు కదండి. మనకి ఎవడైనా మంచి చెప్తే వాడి మీద కోపం వస్తుంది. ఎవడైనా మనకి ఏదో దుర్వ్యసనాల గురించి చెబితే ఇంకా చెప్పు, ఇంకా చెప్పు అని అడగాలనిపిస్తుందండి. సామాన్యుల విషయం అట్లా ఉంటుంది. కానీ మహానుభావులకి చెడు విషయాలు వాళ్ళ మనస్సులోకి ప్రవేశించవు. కనుక అవి మూసుకుంటాయి. నల్ల కలువలు, ఎర్ర కలువలు తెరుచుకుంటాయి. వీళ్ళకి ఎప్పుడూ అనురాగపూర్ణమైనటువంటి స్థితే ఉంటుంది. ఇది జరుగుతోంది నీ హృదయంలో. కనుక ఒక్కసారి మమ్మల్ని అనుగ్రహించవాయి అన్నట్టుగా చాలా తమాషాగా నీలో ఉండేటటువంటి చెడు గుణములన్నీ పోతున్నాయి, అసురీ ప్రవృత్తులన్నీ ముడుచుకుపోయాయి. ఎర్రగా ఉండేటటువంటి అనురాగం లాంటి గుణాలన్నీ వికసిస్తున్నాయమ్మా, మమ్మల్ని అనుగ్రహించు అన్నట్టుగా తమాషాగా చెప్తున్నారండి. ఉంగళ్ పుழக்கடை தோட்டத்து வாவியுள் செங்கழு நீர் வாய் நெகிழிந்து ఆంబల్ వాయ్కుంబినహాన్. మీ పెరట్ లోపల ఎర్ర కలువలు తెరుచుకున్నాయి, నల్ల కలువలు మూసుకున్నాయి. ఇది తెల్లవారడానికి గుర్తు. ఇది అనుమాన ప్రమాణం చెప్పారు. ఇక రెండవది ప్రత్యక్ష ప్రమాణం. మాకు ఎదురుకుండా కనిపిస్తున్నాయి. ఏంటది? సెంకల్ పొడి కూరై வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகினார். సెంకల్ పొడి కూరై. సెంకల్ ఎర్రటి జేగురు రాళ్ళు ఉంటాయి కదా. మామూలుగా కాషాయధారులు ఉంటారు కదండి, కాషాయాలు కట్టుకునేవాళ్ళు. ఈ కాషాయం ధరించేవాళ్ళు మామూలుగా ఎలా ధరించాలి అనేది మన ఆండాళ్ళ తల్లి తమాషాగా సూచిస్తోంది అన్నమాట. ఎట్లా ధరిస్తారట వాళ్ళు? ఎర్రటి జేగురు రాళ్ళు తెచ్చి వాటిని బాగా దంచి పొడించేసి నీటిలో కలిపి ఈ వస్త్రాలు ఉంటాయే, ఈ వస్త్రాలని దాంట్లో తీసుకువెళ్ళి బాగా జాడించి దాన్ని ఆరవేసి అప్పుడు ధరిస్తారు.
ఇది వాళ్ళల్లో ఉండేటటువంటి శ్రద్ధకి గుర్తన్నమాట. వాళ్ళల్లో ఉండేటటువంటి ఒక భావాన్ని చెప్పేది ఇది. ఏ భావాన్ని చెప్తుందండి ఇది అంటే అనురాగాన్ని చెప్తుందన్నమాట. ఏమిటి అనురాగం? మామూలుగా మనకి అనురాగాలు ఉన్నాయండి, కానీ మన అనురాగం ఎంతవరకు ఉంటుందంటే మన శరీరం వరకు ఉంటుంది, లేదా మన కుటుంబం వరకు ఉంటుంది మన అనురాగం. కానీ ఇలా కట్టుకున్న వాళ్ళకి అనురాగం ప్రపంచమంతటికీ ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో ఉండేవా అన్ని ప్రాణులు మావి. మావి అంటే భగవంతుడే మావాడు, ఇవన్నీ భగవంతుడికి చెందినవి. కనుక ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ప్రాణి నా కుటుంబం, వసుధైవ కుటుంబకం అని అంటుంటారే. ప్రతి ప్రాణి మనది అని భావిస్తారు. కనుక ఏ ప్రాణికి కష్టం కలిగినా వాళ్ళ గుండె చివుక్కుమంటుంది. ఏ ప్రాణికి సుఖం కలిగినా వీళ్ళు ఆనందించగలుగుతారు. ఒకడికి సుఖం కలిగితే కళ్ళల్లో నిప్పులు పోసుకుని, ఒకడికి నష్టం కలిగితే వీడికి ఆనందించే ప్రవృత్తి ఉండదు వీళ్ళల్లో. అందరికీ సుఖం, అందరికంటే జీవులకే కాదండి, ఈవెన్ చెట్లకి పుట్లకి కూడా మంచి జరగాలి. నాణాదాయి నా ఉడయాయి, నా ఉడయాయి. పైగానేమో ఆర్గ్యూ పైనుంచి చూస్తే ఆ ఊరికే కూర్చుని కబుర్లు చెప్తున్నావు అన్నట్టు ఉంటుంది. కాదు, నువ్వు బాగా మాట్లాడగలిగిన దాన్ని, నువ్వు మాట్లాడగలవు కనుక మా ముందర నువ్వు నిలబడితే రేపొద్దున కృష్ణుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మా తరఫున నువ్వు బాగా ఆర్గ్యూ చేయగలుగుతావు. మాట వచ్చిందా నువ్వు మాటకారివి. నా ఉడయాయి. సరే, ఇంతవరకు చెప్పారండి. సరే, లోపల ఆవిడ వింది. ఏం చేద్దామర్రా అని అడిగిందండి. వాళ్ళు లోపల మెల్లిగాని మన వాళ్ళు చెప్తారు. సెంగొడు చక్కరం ఏందెంతడక్కయ్యన్ పంగయ కన్నానై పాడ. మనం అందరం కలిసి పాడాలయా? ఏం చేద్దామని అడుగుతావేమిటి? పాడాలి. ఏం పాడాలి? స్వామి నామాన్ని పాడాలి. ఏమి నామము? ఆయనకుండేటటువంటి అసాధారణములైన గుర్తులని పాడాలి. భగవంతుడికుండే అసాధారణ గుర్తులేంటండి? 2. ఒకటి శంఖచక్రములని ధరించుట. ఈ కాలం అనేటటువంటి చక్రానికి గుర్తు చక్రము. ఈ జీవులలో ఉండే జ్ఞానానికి గుర్తు శంఖము. ఈ ప్రకృతిని, ఈ జీవులని తన ఆధీనంలో కలిగినటువంటి మహనీయుడైన శంఖచక్రధారి. శంఖచక్రములనేవి ఏ ఇతర దేవతలకి ఉండవు, ఒక్క శ్రీ మహావిష్ణువునకు తప్ప. ఆ లోకానికి చేరిన జీవులకు ఉంటాయి. ఆ లోకానికి చేరిన జీవులకి. 2వది పుండరీకాక్షత్వం. పుండరీకముల వంటి విశాల నేత్రములు కలిగి ఉండుట, అది విష్ణువునకు ఉండే అసాధారణ చిహ్నం. 2 నేత్రములు కలిగి ఉండుట. 2 పంగయ కన్నానై. ఇప్పుడు మేం చెప్పేది 2 నేత్రములు కలిగినవాడు, పుండరీకముల వంటి నేత్రము, పుండరీకాక్షత్వము. హే పుండరీకాక్ష. ఆ పుండరీకాక్షత్వం అనేటటువంటిది ఆయనకి మాత్రమే ఉండే ఒక అసాధారణమైనటువంటి గుర్తు. కనుక మనం భగవంతుణ్ణి అట్లా అసాధారణములైనటువంటి చిహ్నములతోటి పాడాలయ్యా. ఆ పాట కోసమని నువ్వు ఉండాలి మాతోటి. మంచి మాటకారివి కనుక, చక్కగా చెప్పగలిగిన దానివి కనుక. మరి రేపొద్దున కృష్ణుడు వచ్చి ఏమయ్యా మీకు ఇది ఉందా, అది ఉందా, ఇచ్చేశారా, అది చేశారా, ఇలా చేశారా, అలా చేశారా అని చాలా తికమకలు పెట్టే అవకాశం ఉంది. అలాంటప్పుడు నువ్వు మా ముందర ఉంటావని మాకు ధైర్యం, నీకు చక్కగా మాట్లాడే శక్తి ఉందని మాకు ధైర్యం. మరొచ్చి మాతో చేరవద్దా, లేచి రా అని ఈవేళటి గోపబాలికని 9వ గోపికని మన వాళ్ళు మేలుకొలిపారు. ఆవిడ చక్కగా లేచి
వచ్చి వీళ్లతోటి చేరింది. స్వోచ్ఛిష్టమాలికాబంధ గంధబంధురజిష్ణవే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం మాదృశా కించన త్రాణబద్ధ కంకణపాణయే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. ஆண்டாள் திருவடிகளே சரணம்.